అసలు కానీ జ్యోతి గారు అయితే ఇప్పుడు మీరు నెక్స్ట్ పయనం ఎటువైపు? మీరు ఇన్ని పోరాటాలు చూసేశారు, మీరు ఇంగ్లీష్ బైబిల్ చదివి నేర్చుకున్నారు, అంటే ఒక్కొక్క హెడ్లైన్ చూస్తుంటే ఒక్కొక్క వింత, ఒక్కొక్క విశేషం మీ లైఫ్. ఇంత విశేషమైన జీవితానికి తర్వాత తదుపరి నెక్స్ట్ చాప్టర్ అయితే అక్కడ ఈ రిక్రూటర్గా చేసినప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్ అప్లై చేసుకున్నా. సేమ్ అదే శ్రీరంజన్ వాళ్ళ బ్రదరు శ్రీకాంత్ గారు వాళ్ళ కంపెనీ త్రూ H1 చేసుకున్నాను. లక్కీగా H1 వచ్చింది. H1 వస్తే ఇండియాకి వస్తే ఇక్కడ స్టాంపింగ్ అవుతుందో కాదు అన్న భయానికి అక్కడ నుంచి మెక్సికో వెళ్ళారా? మెక్సికో పోయినా. బాగా గుర్తున్నది మీకు. అయితే ఈ సౌత్ కెరళ నుంచి వర్జీనియా పోవాలి. అప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి నాకు తెలీదు, అంత వరకు రాలే. ఇంకా ఎవరైనా బుక్ చేయమంటే ఈ నుంచి పోతానని తెలుస్తుందేమో అని భయానికి అక్కడ నుంచి గ్రేహౌండ్ పోయి ఆ బస్సు తీసుకొని అక్కడికి వెళ్తే ఆ బస్సు తిరుక్కుంటూ పోయేసరికి వర్జీనియా పోయేసరికి 27 గంటలండి. బాబా బాబా, ఎంత భయం వేసిందంటే ఆ ట్రావెల్ చేసేటప్పుడు. అక్కడ ఎంత 6-7 feet ఉంటారు. ఎంత రియల్లీ ఐ వాజ్ ఇన్ బిగ్ ట్రబుల్ వైల్ ట్రావెలింగ్ ఆల్ ద వే 27 hours 3-4 states క్రాస్ అయ్యి పోయేటప్పుడు బస్సు దిగాల, ఇంకో బస్సు ఎక్కాల. మిడిమిడి జ్ఞానం. వర్జీనియా పోయిన తర్వాత ఇట్ వాజ్ అ వెరీ బిగ్ కంపెనీ, మంచి ఆపర్చునిటీ. లైఫ్ అంటే ఇంకా పర్వాలేదు, నేను బతకచ్చు అమెరికాలో అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది వర్జీనియా పోయిన తర్వాత. అప్పటిదాకా అప్ అండ్ డౌన్స్, ఏడ్సుడు, తుడుసుడు, భయపడు, వణుకిపోవుడు. ఈ వర్జీనియాకి వెళ్ళినాక 16 స్టాఫ్ ఉండే. అక్కడ వాళ్ళని చూసి నేర్చుకోవటం, ప్రతి పీస్ ఆఫ్ పేపర్ దాపెట్టుకునేదాన్ని. ఇది రేపు ఎక్కడ ఏం ఉపయోగపడుతుంది నా జాబ్లో కూడా. రెజ్యూమేలు కానీ, నేను ఎవరిని ప్లేస్ చేసినా కానీ, ఎవరితో మాట్లాడినా కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ దాపెట్టుకుంటాను. నా దగ్గర ఇంత పెద్ద బండిలు ఉన్నదండి. అప్పుడు నేను కష్టంలో ఉన్నప్పుడు దాపుకున్న మెటీరియల్ అప్పుడప్పుడు ఓపెన్ చేసి టైంపాస్ కానప్పుడు చూసి అదంతా చదువుకుంటాం. మళ్ళీ ఇప్పుడు కూడా మీకు కృతజ్ఞత ఉంది, పోరాడే తత్వం ఉంది, జయించే గుణం ఉంది, ఇంకా నేర్చుకునే ఆరాటం ఉంది. జీవితం ఏమేమి కోరుకుంటుందో ఒక వ్యక్తి నుంచి ఆ సవాళ్ళన్నీ ఒక్కొక్క టెస్ట్ పాస్ అవుతూ మీరు ఇవాళ PhD అయిపోయారు జీవితంలో. అబ్సల్యూట్లీ. సో మీరు డాక్టరేట్, డాక్టర్ జ్యోతి లక్ష్మి. డాక్టర్ జ్యోతి రెడ్డి అని ఢిల్లీ నుంచి ఒక యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. నేను ఎక్కువ దాన్ని యూజ్ చేయను కానీ ఇచ్చారు. డాక్టర్ జ్యోతి ఇచ్చారు. విశ్వకర్మ యూనివర్సిటీ వాళ్ళు. అంటే నాది కూడా వొకేషనల్ కోర్స్ ఉన్నది కదా, సో దట్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ వొకేషనల్ యూనివర్సిటీ వాళ్ళు. రాజకీయాల్లోకి రావాలని ఏమన్నా ఆలోచన ఉందా మీకు? మీరు అడగకూడని క్వశ్చన్ అడిగితే నేను ఏం చెప్పాలా మీకు? అడగకూడని క్వశ్చన్ అడిగితే ఎందుకు అడగకూడని క్వశ్చన్? హ్యాపీగా మంచిగా రావాలి, మీరు ప్రజాసేవ చేయాలి, ఇంకా ఎదగాలి, మీరు మీ జీవితం అందరికీ తెలియాలి. మీరు 10 మందిని, అసలు ఆడపిల్లల్ని మొత్తం మీరు మంత్రి గారు అవుతే ఏ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి కూడా నేను చెప్పేస్తున్నాను. అంతటి గొప్ప జీవితం ఉన్న జ్యోతి గారికి. సో అట్లా అక్కడ H1 వచ్చిన తర్వాత అంటే మెక్సికో వెళ్ళి స్టాంపింగ్ చేసుకొని ఇండియాకి వచ్చి పిల్లల్ని, హస్బెండ్ని తీసుకొని పోయి అక్కడ సెటిల్ అయ్యి దేవుని దయ వల్ల ఐ నెవర్ సీ బ్యాక్. అండ్ మై ఫస్ట్ ఎంప్లాయీ గుజరాతీ అండ్ స్టిల్ హీఈస్ వర్కింగ్. నా ఫస్ట్ హౌస్ ఉన్నది కూడా గుజరాతీ ఫ్యామిలీతోనే. అండ్ ఐ రెస్పెక్ట్ ఆల్ పీపుల్ హూ వర్క్ హార్డ్ ఈవెన్ బ్యాక్ ఇన్ అమెరికా. సో ఐ సపోర్ట్ who is in trouble and I work for needy people. ఇప్పుడు ఇండియాకి వచ్చినా కూడా ఆదిలాబాద్లో ఎక్కడనో ఉట్నూరులో పోయి ప్రోగ్రామ్ చేస్తా, ఎందుకంటే అక్కడ ఎస్టీలు ఎక్కువ ఉంటారు. మహబూబ్నగర్లో ఎక్కడనో మక్తల్ పోయి ప్రోగ్రామ్ చేస్తా, ఎందుకంటే అక్కడ కూడా చాలా బ్యాక్వర్డ్ చిల్డ్రన్ ఎక్కువ ఉంటారు. వాళ్ళకి నా మాటలు అవసరమని నేను క్రియేట్ చేసుకున్న జర్నీ ఇది. యూ కాన్ బిలీవ్, నేను ఒక 15-16 లక్షల మంది పిల్లల్ని ఫేస్ టు ఫేస్ కలిసిన, అంటే నా ఇష్టంతో. అమెరికా నుంచి వచ్చి ఏం లేదు, ఒక 15-20 ప్రోగ్రాంలు డిజైన్ అయితే అన్ని ఊర్లకు పోయి అక్కడ ఉండి ఆ పిల్లలతో మాట్లాడి ఆత్మస్థైర్యాన్ని నింపటమే, అంతకన్నా ఎక్కువ నేనేం చేయను. చాలా పెద్ద విషయం అండి అది. ఏటూరు నాగారం మా వరంగల్ జిల్లాలో కార్నర్, కడప, నాగార్జున సాగర్, విశాఖపట్నం, విజయవాడ, అక్కడ కూడా అప్పుడు ఏపీ ఉన్నప్పుడు అన్ని జిల్లాలలో ప్రోగ్రామ్ చేసిందండి. యూ నేమ్ ఇట్, ఐ డిడ్ ఇట్. అన్ని కాలేజెస్, యూనివర్సిటీస్, లా స్టూడెంట్ అయితేనేమి, అడ్వకేట్స్ గ్రూప్ అయితేనేమి, పోలీస్ గ్రూప్ అయితేనేమి. కమలాసన్ రెడ్డి గారు కరీంనగర్లో 3000 మంది పిల్లల్ని ఇంక్లూడింగ్ పోలీస్ స్టాఫ్ అందరినీ కూర్చోబెట్టి ప్రోగ్రామ్ చేశారు. కాళిదాస్ గారు వరంగల్లో చేసినప్పుడు, అతను ఉన్నప్పుడు కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూర్చోబెట్టి నాతో మాట్లాడిచ్చారు. మీలాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది, మేము చెప్తే అర్థం కదా. నా బుక్కులు వాళ్ళ ఆఫీసులలో పెట్టుకొని
వాళ్ళ దగ్గరకు వచ్చే కేసులకు వాళ్ళు ఇస్తారండి డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా వరకు. నాట్ ఓన్లీ దీస్ 2 పీపుల్, అడ్వకేట్స్ కానీ, తర్వాత వ్యవసాయం ఆఫీస్లో కూడా వెంకటేశ్వర్ గారని ఆయన అగ్రికల్చర్ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ప్రోగ్రామ్ చేశారు. రైతులందరిది ఒక ఈవెంట్ 6,000 మంది, వాళ్ళని కూడా నేను అడ్రస్ చేశాను. టాప్ ఆఫ్ దిస్ ఫిక్కీ ఉంది కదండి, ఫిక్కీలో ప్రామినెంట్ స్పీకర్ని జ్యోత్స్న గారని తను నాకు ఇంట్రడ్యూస్ చేశారు. దాదాపు అన్ని స్టేట్లలో చాలా ప్రోగ్రామ్స్ చేశాండి. రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఆల్ ద ప్లేసెస్ హ్యావ్ డన్ ప్రోగ్రామ్స్. అయితే ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అనాథల కోసం డెడికేటెడ్గా పనిచేస్తున్నా. దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ 2011 నుంచి ఐ వాజ్ వర్కింగ్ విత్ సమ్ హోమ్స్, వాళ్ళని కూడా కలుపుకొని ఢిల్లీకి వెళ్ళి రిప్రజెంటేషన్ అప్పుడు ఇచ్చాం, ఇప్పుడు కూడా ఇస్తున్నాం. అయితే మీకు అన్ని సర్వ గుణగణాలు ఉన్నాయి. మీరు ఒక కలుస్తున్నా. కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా 45 నిమిషాలు నేను అనాథల గురించి, తెలంగాణలో ఉన్న అనాథల గురించి మాట్లాడినా. దేశం మొత్తంలో ఉన్న అనాథల గురించి చాలా స్ఫూర్తి, ఆయన చాలా లైక్ చేశారు. నా బుక్ చదివారుతాను, అయినా నేను ఓడిపోలేదు. నా జర్నీ బుక్ చదివారుతాను. అండ్ హీ లవ్డ్ మై జర్నీ. చాలాసార్లు నా పేరు తీసి ఆమె బుక్ చదవండి అని ఎమ్మెల్యేలకు చెప్పినట్టుగా నేను నల్గొండలో ఒక ప్రోగ్రాంలో ఉన్నప్పుడు జగదీష్ రెడ్డి గారు ఆ డయాస్ మీద అన్నారు, ఈమె కనిపిస్తుంది అట్లా కానీ ఈమె చాలా పెద్ద కథ ఉన్నది అని. చాలా పెద్ద కథ కదా చిన్న అమ్మాయి, చాలా చాలా పెద్ద కథ. అసలు ఒక్కొక్క ఇన్సిడెంట్ మాట్లాడుకుంటూ పోతే మనకి చాలా, అంటే ఇంకా ఒక రోజు కూడా సరిపోదు. టైమ్స్ నౌ ఛానల్ వాళ్ళండి అక్కడికి వచ్చి మా ఆఫీస్కి వచ్చి ఇంటర్వ్యూ చేశారు. ఇండియాలో కూడా నా స్టోరీ 30 minutes స్టోరీ చేశారు, ద స్టోరీ ఆఫ్ లేడీ అని. టైమ్స్ నౌ ఛానల్, ఎన్డీటీవీ వాళ్ళు చేశారు. ఇక్కడ మన ఛానల్ అందరు సాక్షి వాళ్ళు అవార్డు ఇచ్చారు కదా. అవును, ఇచ్చారు. అఫ్ కోర్స్ గుర్తు నాకు. మీరే కదా డయాస్ మీద నాతో ఉన్నారు ఆ రోజు. నేనే ఉన్నాను. తర్వాత శేఖర్ గుప్తా గారు ఎన్డీటీవీ చేశారు. అదే రోజు అడిగారు నాకు నీ ఇంటర్వ్యూ కావాలమ్మా అని చెప్పి. అయితే నేను దాని ఇంపార్టెన్స్ తెలియక నో చెప్తే మూర్తి గారు, రామచంద్రమూర్తి గారు పక్కకు పిలిచి, ఏందమ్మా ఎవరు అనుకో నో చెప్తున్నావు, రేపొద్దున ఈ ఇంటర్వ్యూ అని చెప్పారు. అదే మరి అద్భుతం. అది